మేడం, మీరు హైదరాబాద్ ఎంపీగా అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఎంపికైనప్పుడు ఏమైనా భయం అనిపించిందా మీకు? ఆనందం అనిపించింది. భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు అనిపించింది, ఒక వరం ఇచ్చినట్టు అనిపించింది. భయం దానికి 5 సార్లు ఎంఐఎం అక్కడ కంచుకోటగా జెండా ఎగరేస్తున్న ప్రాంతం, బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం, అందుకే ఇంకా ఆనందం అనిపించింది. ఏదో అన్ని తయారయ్యి ఉన్న వడ్డించిన విస్తరాకుని ఇవ్వకుండా నేనే వండుకొని నేనే తయారు చేసుకోవాల్సిన ఒక విస్తరాకుని స్త్రీ శక్తికి ఇచ్చినట్టు అనిపించింది. ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు హైదరాబాద్ ఎంపీ పోరు? అసదుద్దీన్ ఓవైసీ గారికి 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు దాపిస్తున్నట్టుగా ఉంటుంది అనిపిస్తోంది. కొంచెం అతిశయోక్తిలాగా అనిపించడం లేదా మీకు? చరిత్రలో ఎప్పుడు అతిశయోక్తిలాగే అనిపించింది. ఒక విచిత్రం జరిగినప్పుడల్లా నాకేం ఆశ్చర్యంగా లేదు. అది వినేవాళ్ళకి చూసేవాళ్ళకి ఉండొచ్చు, ఉండనివ్వండి, అభ్యంతరం లేదు నాకు. కొంతమంది అంటూ ఉన్నారు మాధవీలతది కాన్ఫిడెన్స్ కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ అని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి తేడా తెలియని వాళ్ళు అంటాను నేను వాళ్ళని. ప్రధానంగా మనం ఒక యుద్ధంలో వెళ్ళే సైనికుడికి ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెన్స్ కావాలి. ఎందుకో చెప్తాను అది కూడా. కాన్ఫిడెన్స్తో వెళ్తే యుద్ధరంగంలోకి వెళ్ళేసరికి ఆ కాన్ఫిడెన్స్ సగమైపోతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిన వాళ్ళకి యుద్ధం ప్రారంభమయ్యాక కాన్ఫిడెన్స్ వరకు మారుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇలా ఉండడమే కరెక్ట్, అప్పుడు ఎలా ఉంటానో చూస్తారు. ఓకే, సాధారణంగా మనం చూసుకుంటే ఎంఐఎం పార్టీ అక్కడ పోలింగ్ సమయంలో కావచ్చు, ప్రచారం వాళ్ళు ఎప్పుడు చేసిన దాఖలాలు మనకి ఎక్కడ కనిపించవు. పోలింగ్ సమయంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. అది ఈసారి మీరు తట్టుకోగలరు అనుకుంటున్నారా? తట్టుకోవడం అనే శబ్దం ఎప్పుడు వస్తుంది అని అంటే, నాకు భయం అనేది ఉంటే తట్టుకోవడం అనేది ఉంటుంది. నిర్భయ స్థితిలో నేను కాదు తట్టుకోవాల్సింది, అతనికి తట్టుకోలేని పరిస్థితిని కల్పిస్తాం మేము.